అయితే దీనికి వేసినప్పుడే ఖర్చు, ఏం లేదు. ఎప్పుడు ఖర్చు ఉండదు. పెట్టి దీనికి మందులు కొట్టేది ఉండదు. ఉమ్, 6 నెలల దాకానే దీంట్లకు అరకపోతుంది, మనిషి వస్తుంది. అవతలకి ఏది చేయరాదు, అన్నకి ఏది కూడా పోదు. ఇప్పుడు నేను పెట్టి 7 ఏళ్ళు సార్, అది పాతది. 7 ఏళ్ల వరకు మీరు దాంట్లో దున్నడం మళ్ళీ ఏం చేయలేదు? 5 ఏళ్లకు తీసేయాలని చెప్పిండు పెట్టిన ఆయన, అప్పుడు ఇప్పించిన ఆయన. 5 ఏళ్ళు 5 ఏళ్ళకి గ్యారంటీ ఇచ్చిండు. ఇంకా నాకు 7 ఏళ్ళ వరకు నడిపిస్తున్నాను. ఇంకా 7 వేరే వాళ్ళు పెట్టాలనుకుంటే ఉమ్, ఫస్ట్ మార్కెట్ దేవులాడు, ఫస్ట్ మార్కెట్ దేవులాడుకోవాలి. పెట్టినాక దేవులాడుకుంటాం అంటే కష్టమైంది. నమస్కారం అన్న. సో ఈరోజు మనం కలబంద పండించే రైతు దగ్గరకు వచ్చినాం. సో సుమారుగా ఆయన 8 ఎకరాలలో చేస్తున్నాం అనమాట. సో అంటే 1-2 ఎకరాలలో చేయడం చాలా కామన్. 8 ఎకరాల్లో చేయడం అనేది చాలా ఎక్కువ కెపాసిటీ చేస్తుండు. సో ఇన్వెస్ట్మెంట్ ఎంత, మామూలుగా దీని ప్రాసెస్ ఎట్లుంటుంది, మార్కెటింగ్ ఎట్లా చేస్తుంది, ఇవన్నీ విషయాలు మనం వీడియోలో డిస్కస్ చేసుకునే ప్రయత్నం చేద్దాం. ఒకవేళ మీరు మన ఛానల్ కొత్తగా చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న గంట సింబల్ ఆల్లో పెట్టుకోండి, లాస్ట్ వరకు చూసి ఇలాంటి వీడియోలు ఇంకా రెగ్యులర్గా వస్తూనే ఉంటాయి. సో ఆలస్యం లేకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. నమస్కారం అన్న. నమస్కారం సార్. అన్న ముందుగా మీ పేరు, ఇది లొకేషన్? మా జిల్లా నల్గొండ, మండలం మునుగోడు, ఊరు కోతులారం. ఏదైతే ఇప్పుడు కలబంద ఉందో ఇది మీరు 8 ఎకరాలలో పండిస్తున్నారు మనతో చెప్పారు కదా. అయితే ఫస్ట్ మీరు ఎన్ని ఎకరాలతో స్టార్ట్ చేశారు, అలా ఇళ్ళకి రావడానికి కారణం అంటే ఏం చెప్తారు? మా పెద్ద అబ్బాయి ఎంపార్మేట్ చేసింది సార్. అయితే వాళ్ళ దోస్తులు అందరూ కలుపుకొని ఇది మొదలు కలమంద పెట్టాలని అనుకొని అందరు కూడా పెట్టిర్రు. అందరు కూడా పెట్టిరు, కానీ బాండు తెచ్చుకొని అంతా పెట్టిరు. అప్పట్లో ఏడ గిరాకీ లేక ఈ వాళ్ళందరూ కూడా వీకేసారు. మా పెద్ద అబ్బాయి కూడా పీకేద్దామా నాయన అంటే నేను ఏం చేయలేను, సరే ఉండనీరా అని. అయితే మీ కొడుకు చెప్తేనే మీరు ఈ రంగంలోకి వచ్చారు, మీకు దీంట్లో ఏం అనుభవం లేదు? అనుభవం ఏం లేదు సార్. మీకు అంటే ఇప్పుడు మీ కొడుకు దీంట్లో ఏమన్నా ఇప్పుడు చేస్తుండా, మీరు ఒకరే చూసుకుంటారా? ఇక మా కొడుకుకు ఏ సంబంధం లేదు, మా కొడుకు ఏం కూడా తెలియదు. ఇది మీకు ఆలోచన మట్టికి ఇచ్చి పెట్టే వరకు ఉండి వెళ్ళిపోయింది, ఇక నుంచి అంతే చేయలేదు. ఇక ఇప్పుడు దాని తర్వాత మొత్తం మీరే చేస్తారు. నేనే ఇక. ఇప్పుడు మీరు ఇది అంటే మొదట్లో ఎన్ని ఎకరాలలో స్టార్ట్ చేసారు? మొదలు 4 ఎకరాలు సార్. ఒకటేసారి స్టార్టింగే 4 ఎకరాలు? స్టార్టింగే 4 ఎకరాలు. అంటే మీకు అప్పుడు అనిపించింది అంటే ఫస్ట్ ఎవరన్నా ఒక ఎకరంలో చూసుకున్నాక ముందుకు పోదాం అనుకుంటారు, మీరు 4 ఎకరాలు ఒకటేసారి వేసారు అంటే ఆ పట్టుదల దేనికోసం, దేన్ని చూసి మీరు అట్లా? మాకు ఇది ఆకు పంట సార్, ఇది అయితే పోగు పండించిన వాళ్ళం ఇది వరకు. ఓకే. పోగు పండించిన వాళ్ళం. ఆకు పంట అంటే ఇది చాలా దీనికోసం ఆకు పంట అంటే నాకు కొంచెం అనుభవం అన్నమాట. సరే ఎట్లన్నా గిరాకీ చేసుకుంటా అని స్టార్ట్ చేయగలిగిన ధైర్యం చేసిరు. ఇక ఏదన్నా కానీ ఇంకా మా కొడుకు చెప్పిండు పెట్టినాము, ఎట్లన్నా నడిపిద్దామని ధైర్యం మీద ఉంటే ఉండని, పోతే పోని. చెప్పింది కదా ఆకు పంట అని. దీన్ని మీరు పెట్టే ముందు ఎక్కడన్నా చూసిరా, ఏమన్నా తెలుసుకురా? తెలుసుకున్నా. ఏం తెలుసుకురు పెట్టే ముందు? అక్కడ శంషాబాద్ అవతల పోయి చూసి వచ్చిన. మొదట్లో అక్కడ ఒక బోకరు మాకు మొక్కలు ఇచ్చిన ఆయన చూసిరామన్నాడు అన్నట్టు, బోకరు. ఓకే. ఆయన చెప్తే ఆడికి పోయి చూసి వచ్చిన. 50 ఎకరాలు ఉంది ఆయన కాడ. 50 ఎకరాలు ఉంది? 50 ఎకరాలు తోటే కాదు, భూమి. ఆయన పెట్టడం 4 ఎకరాలు. డబ్బున్న వాళ్ళకి ఏమున్నది, ఆడికి పోయి చూసి వస్తే ఈ తోట ఇట్లా ఉన్నది, ఆకు పంట ఇట్లా నాకు బాగానే ఉంటుందిలే ఇది కాదా అని పెట్టగలిగిన సార్. ఇది పెట్టగలిగారు మీరు. అంటే స్టార్టింగ్ లో మీరు ఎన్ని మొక్కల వరకు తెచ్చుకోరు, ఎంత ఖరీదు పడ్డాయి? 2.5 మొక్క. 2.5 మొక్క. ఎంత సైజు ఉంటుంది అవి మొక్క సార్? అయితే ఏరు లేకున్నా కానీ ఇట్లా నాటు పెడితే ఈ మొగి ఉంటే బతుంది సార్. ఇది మనకు ఏరు లేకున్నా సరిపోతుంది, ఈ మొగి ఉండాలి. ఈ ఏరు మొత్తం ఇది లేకుండా ఏం లేదు. ఇట్లా మీరు అప్పుడు మీకు ఇంత సైజు ఇచ్చిరా? ఇంత ఈ జర్ర గీడు కూడా వచ్చినాయి, ఒకటి ఇంత పొడుగు. ఇప్పుడు అప్పటినే 7 ఏళ్ల కింద 2.5కి తెచ్చిన సార్. 7 ఏళ్ల కింద? 7 ఏళ్ల కింద అనంతపురంకి వెళ్ళి తెప్పించుకున్నా సార్. 50,000 మొక్క తెప్పించుకున్నా. మొదట్లోనే 50,000 తెప్పించుకోరు? 50,000 తెప్పించుకొని నాటు పెట్టుకున్నా. 2.5 మొక్క నువ్వు లెక్కేసుకో ఎన్ని పైసలు కట్టి. అంటే మీరు అప్పుడు ఎన్ని అయి ఉంటాయి మీకు? అప్పుడు మాకు 1,50,000 అయినాయి సార్ మొక్కలకు వాడికి ట్రాన్స్పోర్ట్కు. 1,50,000. అవి ఎన్ని ఎకరాల వరకు పెట్టుకోరు మీరు? 4 ఎకరాల వరకు వచ్చింది సార్. అది 1,00,000. ఇప్పుడు 50,000 మొక్కలు మీకు 4 ఎకరాల వరకు వచ్చినాయి? 4 ఎకరాల వరకు వచ్చి. మొదట్లో 7 ఏళ్ల కిందనే మీరు డైరెక్ట్ 4 ఎకరాలతో మొదలు పెట్టారు? 4 ఎకరాలు పెట్టాం సార్. నేను ఆలోచన ఏం చేసిన అంటే ఎకరం 6 ఎకరం పెడితే కంపెనీ వాడు కూడా దూగడోగాల. ఆడు కంపెనీ వాడితో ఆ బ్రోకర్ తోటి నేను బాండు రాపించుకున్నా. అంటే బ్రోకర్ మీ దగ్గర కొనుక్కుంటా అని చెప్పినా? బాండు రాపించుకున్నా. బాండు కూడా రాసుకోరు?
ఇంకా మీకు రాపించుకున్నాం టెన్షన్ కానీ లేదు, మార్కెట్కి టెన్షన్ లేదు అనుకుంటా. అనుకో ధైర్యం ఇచ్చిండు అంతే. ధైర్యం ఇచ్చిండు. కానీ తేలేకపోయింది మార్కెట్. మార్కెట్ తేలేదు, మీకు ఇబ్బందులు ఎదుర్కొరు. ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వచ్చింది. ఇప్పుడు మీరు అవి తెచ్చుకున్నాక, అక్కడ నుంచి మీరు ఇక్కడ తెచ్చుకున్నాక ఉమ్, మీరు ఎట్లా ఇప్పుడు ఈడ మన పొలంలో ఉమ్. మీరు ఎట్లా దున్నుకుర్రు, ఎంత ఎంత డిస్టెన్స్ లో పెట్టుకుర్రు అంటే? ఇటు సాలుకు సాలు 3 ఫీట్లు సార్, సాలుకు సాలు 3 ఫీట్లు, మొక్కకు మొక్క 2 ఫీట్లు, మొక్కకు మొక్క 2 ఫీట్లు. బాగా కోడి పెంట పోసి ఉమ్, బాగా దున్నిచ్చి ఉమ్, పెద్ద నాగంటే డోజర్ బండితో దున్నిచ్చి ఉమ్. ఓ 4 ఎకరాలకు ఒక పెద్ద ఓ 10 టైర్ల ఓ 14 టైర్ల కోడి పెంట పోయాలి సార్ దీనికి. మళ్ళా పోసేది ఉండదు ఇక. అవును. పోసి బాగా దున్ని మా పిల్లలు వేస్తే జూలో పెట్టేసి మంచిగా దున్నిచ్చి పండుగ దున్నిచ్చి నాటు పెట్టిన సార్. గట్టిగా దున్నిచ్చి ఆ. నాటు పెట్టి నీళ్లకు డ్రిప్ పెట్టడం అట్లాంటిది డ్రిప్ వేసుకోవాలి సార్, డ్రిప్ వేసుకోవాలి. డ్రిప్ వేసుకోవాలి. ఎంత ఖరీదైంది ఇప్పుడు మీకు డ్రిప్ కానీ? ఉమ్. ఇంకా ఇప్పుడు మనం ఒక ఎకరం చూసుకుంటే దానికి చదును చేసుకోవడానికి అవన్నిటికి అన్నిటికీ 1 లక్ష రూపాయల ఖర్చు వచ్చింది సార్. మీకు 4 ఎకరాలుగా? 4 ఎకరాలు. ఇప్పుడు మొక్కలే మీకు 1,50,000 పడ్డాయి. మొక్కలు దున్నుడు, ఆ, నాటు పెట్టుడు, ఉమ్, ఈ ఈ మళ్ళా పెంట పోసుడు ఇదంతా సార్. ఎంత 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 ఖరీదైంది అప్పుడే? డ్రిప్ వేసుడు, ఆ, డ్రిప్ వేసుడు సార్. అంటే మీకు మీకు అందాజాలు ఎంత ఖర్చు అయి ఉంటది? ఎకరం 1,00,000 అంటున్నా కదా సార్ అప్పట్లోనే. అప్పట్లోనే ఎకరంకి 1,00,000 అంటే 4 ఎకరాల 4 లక్షలు ఖర్చు అయినాయి మొదట్లో. మొదట్లో మేము ఇంకా అప్పుడు కరెంట్ లేదు. ఉమ్, కరెంటు గుంజించుకొని అదంతా చేసుకుంటే 7 లక్షల ఖర్చు వచ్చింది సార్ అప్పుడు. మొత్తానికి 4 ఎకరాలు ఇక్కడ కరెంట్ కూడా లేదు అప్పుడు. 7 ఏళ్ల కింద. 7 ఏళ్ళ కింద కరెంట్ లేదు సార్. ఉమ్, కరెంట్ గిట్ట అన్ని బాధపడి తెచ్చుకొని 7 లక్షల ఖర్చు వచ్చింది అప్పుడే. ఉమ్. వచ్చినా పెట్టగలిగినాం. మీరు తెచ్చుకొని ఇలా పెట్టినాక ఉమ్. మీరు 50,000 మొక్కలు తెచ్చుకున్నా అన్నారు కదా, ఉమ్. అవి బతికినాయి? ఎన్ని వరకు బతికినాయి? బత్తాయి, చాలా వరకు బత్తాయి. ఏన్నో ఒకటి పోతుంది. ఎన్నో ఒకటి పోతే కానీ పోయినా కానీ పిలికలు వస్తాయి సార్. ఇట్లా ఇగో ఇట్లా పిలికలు వస్తాయి సార్. ఒక 6 నెలలకే వస్తాయి పిలికలు. మళ్ళీ వీక అటు పెట్టుకోవచ్చు. మళ్ళీ మనం పీకి సైడ్కి పెట్టుకోవచ్చు. ఇది అంతా వర్షకపోతుంది. ఇది ఇంత తేడాగా ఎందుకు ఉంటుంది? ఆ పాత తోట ఇప్పుడు కొత్తది ఇట్లా ఉండాలని. ఇప్పుడు ఇది మీరు ఎన్ని రోజులు అయింది ఇది పెట్టి అంటే? ఇది సంవత్సరం 15 నెలలు అవుతుంది సార్. ఇది 15 నెలలు అవుతుంది. 15 నెలలు అవుతుంది. ఇంతవరకు కోత రాలేదు? కోత కొయ్యలే ఇంకా. నాకు మా ఈ కంపెనీలు లేవు సార్. మీకు వీలుగాక మీకు అంటే ఈ పాటి కొయ్యాలి కానీ కంపెనీ టచ్ లేవు సార్. కంపెనీ టచ్ లేక ఇబ్బంది పడి మాకు ఇప్పుడు ఇక్కడ జ్యూస్ బండ్లు వచ్చి కొంట పోతారు సార్ మా దగ్గర. వాళ్ళే కోసుకోవాలి. 5 రూపాయల కేజీలకి ఇస్తున్నాం సార్. 5 రూపాయల కేజీలకి వాళ్ళే కోసుకోవాలి. ఇప్పుడు మనం మొక్కలు తెచ్చుకున్నాం, పెట్టుకున్నాము. దాని తర్వాత మెయింటెనెన్స్ ఎట్లుంటది? ఏమేం చేయాలి? మందులు ఏమన్నా ఉంటాయా కొట్టేది? దీనికి మందులు కొట్టేది ఉండదు. 6 నెలల దాకానే దీంట్లకు అరకపోతుంది, మనిషి వస్తుంది. 6 నెలల తర్వాత? 6 నెలల దాకానే. 6 నెలల వరకే? అవతలికి ఏది చేయరాదు, అందులోకి ఏది కూడా పోదు. అంటే చెట్టు పెరుగుతుంది అని చెప్తారా? మట్ట పెరుగుతుంది. ఇది నీళ్లు లేక ఇది ఆనకు ఎట్లా పంతుందని చూస్తున్నా టెస్టింగ్ సార్. ఓకే, అంటే నీళ్ళు లేకుండా ఎట్లుంటుందని దీని ఇక్కడ టెస్టింగ్ చేస్తున్నా. జర డబ్బు కూడా లేదు దీనికి. పైపులు వేయాలి, స్ప్రింక్లర్లు వేయాలన్నా, ఈ డ్రిప్ వేయాలన్నా, ఏం వేయాలనో చూస్తున్నా అన్నమాట. నీళ్లు లేక ఎన్ని రోజులకు వస్తుంది, ఎంత పంట వస్తుంది అని టెస్టింగ్ చేస్తున్నాం సార్. ఇప్పుడు మనం మొక్క పెట్టుకున్నాక, ఇది కాకుండా మనం వేరే నీళ్లు ఉన్న దగ్గర చూసుకుంటే, మొక్క పెట్టుకున్నాక మనకు ఎన్ని రోజుల వరకు అది పెరుగుతుంది? కట్టింగ్ ఎప్పుడు వస్తుంది అంటే? 1 సంవత్సరం సార్. సంవత్సరం మనం ఎదురు చూడాలి. సంవత్సరం ఎదురు చూడాలి. కంపెనీకి అయితే సంవత్సరానికి ఒకటే కోత. ఇంకా ఆ సంవత్సరానికి మనం దీంట్లో ఇప్పుడు మామూలుగా ఇక్కడ గడ్డి వస్తే కలుపు సమస్యలు ఏమైనా ఉంటాయా? కలుపు చేసుకోవాలా? కలుపు సమస్యలు ఉంటాయి సార్, కానీ 6 నెలల తర్వాత అందులోకి పోనే రాదు. 6 నెలల ముందైతే కలుపు చేసుకోవాలి. కలుపు తీసుకోవాలి. మొక్క జర గిట్లా పెద్దగా అయిన దాకా, మొక్క నిక్కిన దాకా జర గడ్డి పడకుండా చూసుకుంటే, మొక్క నిక్కినాక మొత్తం గడ్డి మూసుకపోతుంది సార్. మొత్తం గడ్డి మూసుకపోతుంది, దానికి ఏం కాదు. ఇక ఇంకా గడ్డి పెరిగే ఛాయిస్ లేదు. మొక్క పెరుగుతుంది, గడ్డి పెరుగుతుంది, కానీ మొక్కకి ఏమి కూడా కాదన్నమాట. మొక్కకి ఏం కాదు, పెరిగేది పెరుగుతూనే ఉంటుంది. దీనికి ఇప్పుడు మీరు ముందే ఎరువు వేసిన అన్నారు. ఎరువు కాకుండా ఇప్పుడు యూరియా గానీ అట్లాంటివి ఏమన్నా వేస్తారా? వేయొద్దు. నేనైతే వేయలే. మీరు వేయలేదు? నేనైతే వేయలేదు. మీరు వేయలేదు. మామూలుగా మందులు కూడా ఏం కొట్టట్లేదు? మందులు కూడా కొట్టేది ఉండదు. ఫస్ట్ కోత ఎప్పుడు వస్తుంది? ఒక సంవత్సరానికి వస్తుందా? సంవత్సరానికి వస్తుంది సార్.
కంపెనీ అయితే కరెక్ట్‌గా సంవత్సరం వాళ్ళు మనం ఎన్ని చేసినా గానీ కంపెనీ వాళ్ళైతే సంవత్సరానికి ఒక కోత తీసుకుంటారు అంతే. హ్మ్. కంపెనీ టచింగ్ ఉంటే. ఇప్పుడు ఎన్ని కోతల వరకు మనం తీసుకోవచ్చు అట్లా? సంవత్సరానికి ఒకటే కోత. అంటే సంవత్సరం కోత ఒకటే ఒకటే. కంపెనీ అయితే. ఇప్పుడు ఇది ఉందే. ఆ! ఇది ఇప్పుడు ఒక సంవత్సరం అయింది మనం కోత తీసుకున్నాం. హ్మ్. మళ్ళీ తీసేసి కొత్త చెట్టు పెట్టాలా? దాని నుంచే ఇయ్యో ఇగో ఇవి ఉన్నాయి కదా సార్. ఆ! ఇగో ఈ పెద్ద మట్టల వరకు కోసి ఆ! ఇగో గీ మట్టల వరకు ఇడిచిపెడతాం. ఓకే. ఇప్పుడు ఇవి ఇసి పెడతారు. ఈ హ్మ్. కింది అన్ని కోసేస్తారు. ఈ కిందివన్నీ కోసేస్తాం. హ్మ్. హ్మ్. అక్కడి మీది మందం ఉంచి కింది అన్ని కోసేస్తారు. కిందివన్నీ కోసేస్తాం. అట్లా ఇప్పుడు ఇది ఇట్లా ఉంచుతారు కదండీ. హ్మ్. ఇట్లా మనం ఈ పంటని ఈ చెట్టుని మనం ఎన్ని సంవత్సరాల వరకు పెంచుకోవచ్చు? ఇప్పుడు నేను పెట్టి 7 ఏళ్ళు సార్ అది పాతది. 7 ఏళ్ల వరకు మీరు దాంట్లో దున్నడం మళ్ళీ ఏం 5 చేయలేదు. ఏళ్ళకు తీసేయాలని చెప్పిండు పెట్టినాయన అప్పుడు ఆ! ఇప్పించినాయన. 5 ఏండ్లు. 5 ఏండ్లకి గ్యారంటీ ఇచ్చిండు. ఇంకా నాకు 7 ఏళ్ల వరకు నడిపిస్తున్నా నేను. 7 ఏళ్ల వరకు నడిపిస్తారు. దాన్ని దుందామనే దీన్ని ఇక్కడ నాటుబెట్టినా. ఇది హ్మ్. ఈ నీళ్లు లేకుంటే ఎట్లా పంతదనేది దీన్ని చెక్ చేస్తున్నా సార్. నీళ్ళు లేకుండా అందుకని డ్రిప్ లేదు ఏం లేదు ఇక్కడ. ఏది కూడా ఏయలే ఇంకా. ఇప్పుడు ఈ పాటికి ఇది కోత కావాలి గానీ, కోత అయిపోవాలి మళ్ళా పెరగాలి. కోత అయిపోవాలి మళ్ళీ పెరగాలి. మళ్ళా పెరగాలి. నార్మల్‌గా అయితే సంవత్సరానికి ఒక కోత వస్తూనే ఉంటది. ఆ! ఇప్పుడు ఇక్కడ మీరు అమ్మేటప్పుడు అది హ్మ్. ఎట్లా అమ్ముతారు? ఎంత రేట్‌కి అమ్ముతారు మీరు? కంపెనీకి అప్పుడైతే రూ. 3కి ఇచ్చినాం సార్. అంటే కేజీ లాగానే అప్పట్లో ఎట్లా? కేజీ. కేజీ. అయితే అప్పట్లో ఫస్ట్ ఒక సంవత్సరమే వచ్చిండాడు. హ్మ్. ఒకడు బోకర్ పట్టుకొని వచ్చిండు ఒకాయన. హ్మ్. అంతవరకు ఇక ఇచ్చేసిన. హ్మ్. కానీ ఆ బోకర్ ఎక్కడ పోయిండో కంపెనీ బంద్ అయింది. అన్నీ పోయినాయి. దాని తర్వాత మీరు మామూలుగా ఇక జ్యూస్ మేము బండ్లు ఇక మా పని మేము చేసుకుంటున్నాం సార్. హ్మ్. ఆ! మీరు ఎవరికి అమ్ముకుంటారు ఇప్పుడు? ఇప్పుడు హైదరాబాద్‌కెళ్ళి జ్యూస్ బండ్లోళ్ళు వస్తారు సార్. సానా వరకు సగం బండ్ల వరకు వస్తాయి. ఒక 10, 12 బండ్ల వరకు వస్తారు నా దగ్గర. 10, 12 బండ్లు. ఆ! ఇప్పుడు మనకిది ఎకరానికి సంవత్సరానికి ఒకటే కోత వస్తుందంటారు. హ్మ్. ఇప్పుడు ఒక్క కోతకు మీకు ఎంత మామూలుగా ఎన్ని కేజీల వరకు వస్తుంది? దానికి పెట్టుబడి ఖర్చు, ఆదాయం ఒక అంటే సంవత్సరం ఎకరానికి ఒక 10 టన్నులు వస్తాయి సార్. ఎకరానికి ఒక 10 టన్నులు. 10 టన్నులు వస్తది. ఇక మనం కంపెనోళ్ళు గిట్ట దొరికితే రేటు ఒక 4, 5 ఇస్తే మనమే కోసియాలి. ఇప్పుడు మీకు ఎంత రేట్ పడుతుంది? ఇప్పుడు మాకు కంపెనీ టచింగ్ లేదు సార్. కంపెనీ లేదు. కంపెనీ లేదు. ఇక హ్మ్. అప్పుడు ఎప్పుడు బర్రె పాలు ఇచ్చినట్టు వస్తుంటాయి మాకు. హ్మ్. గింత గిన్నె టన్నులనేది తెలుస్తలేదు. ఇక వచ్చినవి వచ్చినట్టు కొన్ని ఖర్చు అవుతున్నాయి. గిన్ని వస్తున్నాయి. మాకైతే పూటెళ్తుంది. మా వరకు మంచిగానే ఉంది. హ్మ్. ఒకళ్ళు వేరే వాళ్ళు పెట్టాలనుకుంటే హ్మ్. ఫస్టు మార్కెట్ దేవులాడుకోవాలి. ఫస్ట్ మార్కెట్ దేవులాడుకోవాలి. పెట్టినాక దేవులాడుకుంటామంటే కష్టమైతది. హ్మ్. ఆ! ముందుగానే మార్కెట్ చూసుకొనే ఇలా దిగాలంటారు. మార్కెట్ చూసుకున్నాకనే స్టార్ట్ చేద్దాం అనుకుంటే ఒక ఎకరం పెట్టాలి. ఒక ఎకరంతో స్టార్ట్ చేయాలి. అలా హ్మ్. మీకు ఒక ఎకరంలో మీకు అందాదలా హ్మ్. అంటే ఇగో ఇంత పెట్టుబడి అయితది. ఇంతొస్తది. దాంట్లో ఇంత కట్ అయితే సంవత్సరానికి ఇంత మిగులుతది అన్నలాగా ఏమన్నా? నాకైతే ఒక సంవత్సరానికి హ్మ్. 40,000 లెక్క మిగులుతాయి సార్. ఎకరానికి ఎకరానికి 40,000. 40,000. సంవత్సరం వరకు చూస్తే ఆ! ఖర్చే మనకిక్కడ పనేముండది. ఖర్చే ఇక అన్ని పోనువే 40,000 చెప్తున్నా సార్ అన్ని నేను. పోను. అన్ని పోనే. ఇంకా ఖర్చులు అవన్నీ పోను మీకు 40,000 వస్తాయి. 40,000 వస్తాయి సార్ నాకు. 40,000 అంటే తక్కువ కాదు. ఇప్పుడు మనం సంవత్సరం వరకు ఈ పంటని చూసుకోవాలంటే ఇక సంవత్సరానికి మాకు ఒకటేసారి పేద కదా! లేదుగా సార్. ఇక్కడ ఏది లేక అందులో గొర్రె పిల్లలు మలుపుకుంటా ఇక ఇది మేము చూసుకుంటున్నాం. ఇప్పుడు చూసేవాళ్ళు చాలా మంది ఉంటారు కదా అన్న. ఆ! వాళ్ళకి మీరేం చెప్తారు? అంటే పెట్టుకోమని చెప్తారా? వద్దని చెప్తారా? మీ సలహా ఏమిస్తారు ఆళ్ళకు? పెట్టుకోవాలంటే సార్ మొదలు చెప్తున్నా అదే గదా! మార్కెట్. ధైర్యం చేసి పెట్టుకోవాలనుకుంటే ఒక ఎకరంతోని స్టార్ట్ చేసుకోవాలి. లేకపోతే ఫస్ట్ మార్కెట్ చూసుకున్నాకనే పెట్టుకోవాలి. ఇప్పుడు మీరు ఇన్ని సంవత్సరాల నుంచి చేస్తుర్రు కదా! హ్మ్. ఇప్పుడు నెగ్గగలుగుతారా? ఇప్పుడు ఒకవేళ ఎవరైనా పెట్టినా మార్కెట్ చూసుకున్నా హ్మ్. నెగ్గగలుగుతారా? మార్కెట్ ఉంటే ఏమీ గాదు. ఓకే. మార్కెట్ ఉంటే ఏం కాదు. మార్కెట్ ఉంటే ఏమీ గాదు. మీరైతే దీన్ని మొత్తాన్ని మీరు మార్కెట్ చేసుకోగలుగుతారా? నేనైతే 8 చేసుకోగలుగుతున్నా. ఎకరాల వరకు మీరు మార్కెట్ చేసుకోగలుగుతారు. నేను చేసుకోగలుగుతున్నా. నాకెందుకంటే జ్యూస్ బండ్లోళ్ళు వస్తారు సార్ హైదరాబాద్‌కెళ్ళి. హ్మ్. ఎప్పుడు ఇంత ఒకటి కోసుకొనే పోతుంటారు. నిన్న గూడా ఒకటి కోసుకపోయారు సార్. నిన్న కూడా కోసుకుపోయారు. ఆ! ఇయాల గూడా వస్తే ఒకడొస్తాడు లేకుంటే మీకు లేదు. మంచి రేట్ ఇస్తుర్రా వాళ్ళు? ఇక రేట్ అంటే అదే చెప్తున్నా కదా సార్. రూ. 5 రూ. 5 ఆళ్ళే కోసుకోవాలి నచ్చిన మట్ట. నచ్చిన మాట. ఇన్ని ఎకరాలల్ల. ఆ! నీకేడైనా కోసుకో. నచ్చిన మట్ట కోసుకో. హ్మ్. రూ. 5 నువ్వు బయటికి తెచ్చుకో నేను జోకిస్తా. మంచి నమస్తే. ఇన్ఫర్మేషన్ ఇచ్చిర్రు. ఖచ్చితంగా వాళ్ళకి యూజ్ అయితది అనుకుంటున్నా. హ్మ్. సో, ఇది ఈరోజు మన వీడియో అన్న. సో, ఇట్లాంటి వీడియోలు మీ ముందుకు డే టు డే తీసుకొస్తూనే ఉన్నా. సో, ఒకవేళ మీకు వీడియో నచ్చుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న గంట సింబల్ ఆల్‌లో పెట్టుకోండి. వీడియోని లైక్ చేయండి. ఇంకెక్కువ మందికి రీచ్ అయ్యే అవకాశం ఉందన్నమాట. సో, ఇట్లాంటి వీడియోలు ఇంకా ముందు ముందు కూడా మీ ముందరికి తీసుకురావడానికి ట్రై చేస్తూనే ఉంటా.
సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ వీడియో. వస్తాం మళ్ళీ రైట్.